హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. తెనాలి రామకృష్ణ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి స్టోరీలోకి వెళ్దామా? ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉన్న పండితులను చూసి అడిగాడు, ఈ ప్రపంచంలో అందరికంటే వేగంగా పరిగెత్తేది ఏది అని. ఒక పండితుడు లేచి, మహారాజా, గుర్రం అన్నాడు. మరొకరు, గాలి కంటే వేగంగా ఏది ఉండదు అన్నారు. ఇంకొకరు, మెరుపే ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది అని చెప్పారు. రాజు చిరునవ్వుతో తెనాలి రామకృష్ణ వైపు తిరిగి, నీ సమాధానం ఏమిటి అని అడిగాడు. తెనాలి నెమ్మదిగా లేచి నవ్వుతూ, మహారాజా, వీళ్ళందరి సమాధానాలు సరైనవే, కానీ వీటన్నింటికంటే వేగంగా పరిగెత్తేది మనసు అన్నాడు. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. రాజు అడిగాడు, అది ఎలా? తెనాలి రామకృష్ణ చిరునవ్వుతో చెప్పాడు, మనం ఈ సభలో కూర్చొని ఉన్నాం, కానీ ఒక్క క్షణంలోనే మన మనసు చిన్నప్పటి జ్ఞాపకాలకు వెళ్లి వస్తుంది, రేపటి కలలను కూడా చూసేస్తుంది. కావాలంటే కాశీకి, హిమాలయాలకి, సముద్రం అవతల ఉన్న దేశాలకు కూడా క్షణంలో వెళ్లి వస్తుంది. గుర్రం, గాలి, మెరుపు కూడా అంత త్వరగా వెళ్ళలేవు. రాజు చప్పట్లు కొడుతూ, తెనాలి, నీ తెలివికి నిజంగా సాటి లేదు అంటూ బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మనసు ఎంతో శక్తివంతమైనది. దాన్ని మంచి ఆలోచనల వైపు మళ్లిస్తే జీవితం కూడా మంచి దారిలో సాగుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.